we have discussed earlier regarding PYQ themes, right? మనం 40 years PYQస్ని ఎలా అబ్జర్వ్ చేసి ట్విస్ట్ చేసి ఒక క్వశ్చన్లో 3-4 క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, PYQస్ని రివర్స్ ఇంజనీరింగ్ ఎలా చేపిస్తాం మీకు అంతా చూశారు కదా. మొత్తం ఈ నిన్నటి సెషన్లో మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఎవరెవరైతే చూడలేదో మళ్ళీ ఒకసారి డెఫినెట్లీ చూడండి నిన్నటి సెషన్ని. ఎందుకంటే మీకు హోలిస్టిక్ అండర్స్టాండింగ్ రావాలంటే మనం 2 అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మైక్రో లెవెల్లో సిలబస్లోని ప్రతి టాపిక్ని మనం కొంచెం చదవాలి, మొదటిది. రెండవది, దానికి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ క్వశ్చన్స్ని అడుగుతున్నటువంటి తీరు అండ్ ఎక్కువగా దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎంఫసైజ్ చేస్తున్నారు చూడాలి. ఓకే, రైట్. ఇంతే. ఇప్పుడు మనం ఈరోజు డే 2కి సంబంధించినటువంటి షెడ్యూల్లో స్లాట్ 1లో ఇక్కడ కొంచెం బ్లర్గా ఉండొచ్చు, డోంట్ వరీ. జస్ట్ మనకి స్లాట్ 1లో వచ్చేసరికి పోస్ట్ మోరియన్ ఏజ్ గురించి ఉంది. అందులో ఇండో గ్రీక్ ఇన్వేషన్స్ ఉన్నాయి, సుంగాస్, కన్వాస్ అండ్ ఆల్సో శాతవాహన గురించి ఉంది. నెక్స్ట్ స్లాట్ 2 వచ్చి గుప్తా ఏజ్ అండ్ సంగమ్ ఏజ్ రీజనల్ కింగ్డమ్స్ ఉన్నాయి. అండ్ పోస్ట్ గుప్తా ఏజ్ హర్షవర్ధన అండ్ పల్లవ చాళుక్య స్లాట్ 4 వచ్చేసరికి ఉన్నాయి, రైట్. ఇందులో 4 స్లాట్స్లో మనము ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఈక్వల్గా కాదు. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుప్తా ఏజ్ గురించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే. అరౌండ్ 33 క్వశ్చన్స్ ఉన్నాయి గుప్తా గురించి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ కావచ్చు, రీజనింగ్ అసర్షన్ బేస్డ్ కావచ్చు. మొత్తం గుప్తా ఏజ్ గురించి 33 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ చాళుక్య అండ్ రీజనల్ కింగ్డమ్స్ వీటన్నిటిని కలిపి కూడా మనకి 11-12 క్వశ్చన్స్ రాలేదు. నెక్స్ట్ ఇలానే కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఏరియాస్ని చాలా తక్కువగా అడ్రస్ చేశారు. అంటే చాళుక్యస్ని కానీ రాష్ట్రకూటస్ని కానీ చాలా తక్కువగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అడ్రస్ అయినట్టు అనిపిస్తుంది. బట్ సంగమ్ ఏజ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి మనకి. అంటే రిలేటివ్లీ కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ, లిటరేచర్ అనే థీమ్ తీసుకుంటే. అండ్ గుప్తా కాలంలో ఎక్కువగా లిటరేచర్ అనేది అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఫోకస్ అయింది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఫోకస్ అయింది. ఈ 3 ఏరియాస్ మనం చూస్తే మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి చూస్తే పోస్ట్ మోరియన్ ఏజ్లో హర్షవర్ధన గురించి కొంత, సుంగా, కన్వా ఓకే ఫైన్, అండ్ ఇండో గ్రీక్ ఇన్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా రిలేటివ్లీ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓవరాల్గా వీటన్నిటి మీద పోస్ట్ మోరియన్ ఏజ్లో చూస్తే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ స్లాట్ 3, స్లాట్ 4లో ఈ పోస్ట్ గుప్తా ఏజ్ హర్షవర్ధన, పల్లవ, చాళుక్య ఇవన్నీ కలిపి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కేవలం ఈ గుప్తా సంగమ్ ఏజ్లోనే వచ్చాయి మనకి. ఓకే, అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం జరగాలి, అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ నియర్లీ 7 to 8 వీలైతే 9 క్వశ్చన్స్ మనం ఎక్కువగా దేన్ని వేటి మీద ఎంఫసైజ్ చేసి ఉండాలి, గుప్తా ఏజ్ మీద ఎంఫసైజ్ చేసి ఉండాలి మన క్వశ్చన్ పేపర్ అనేది. సో మీకు అలానే నేను ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చానని చెప్తున్నాను అందుకే. సరే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది మనకి ఈ పేపర్ ఎప్పుడైతే నేను కావాలని 1 pair, 2 pairs, 3 pairs అని ఇస్తున్నానో దీని ఇంటెన్షన్ ఏంటంటే మీ చేత ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించాలి. ఒక క్వశ్చన్లో వీలైనన్ని ఎక్కువ ఫ్యాక్ట్స్ని చదివించాలి అండ్ కాన్సెప్చువల్గా మీ చేత ఎక్కువ థింక్ చేయించాలని లక్ష్యం. ఇందులో వెల్లన్ వాగే అన్నారు, నెక్స్ట్ పల్లించందం అండ్ తిరునమట్టుకని అండ్ శాలభోగ, ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్. ఈ టర్మ్స్లో ఏ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు అనేటువంటి పేరు మీద ఈ టర్మ్స్ని మనకి డినోట్ చేయడం జరిగింది. అయితే ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణాస్ ఎప్పుడైనా సరే బ్రాహ్మదేయానో ఇలాంటివి, లేదా దేవాలయాలకు ఇచ్చినప్పుడు దేవదానానో ఈ టర్మ్స్ ఎక్కువగా మనకు వినియోగించుంటారు. కాబట్టి ఇక్కడే మనం ఫస్టే ఆటోమేటిక్గా ఈ ఏరియాని మనం రాంగ్ అనుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగారు మనకి. ఇన్కరెక్ట్ అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్. అంటే సెవరల్ టైమ్స్ మీ బ్రెయిన్లో ఇన్కరెక్ట్ అనుకుంటూ ఉండాలి. సో ఇది క్వశ్చన్ ఇన్కరెక్ట్, మిగతా అన్నీ ఆ ఫస్ట్ మాత్రమే ఇన్కరెక్ట్ అయ్యి మిగతా కరెక్ట్ అయ్యాయి. ఇది ఎన్సీఆర్టీలో అవర్ పాస్ 1లో నుంచి మనం తీసుకొని ఇచ్చిన థీమ్ అనమాట. పీవైక్యూస్ మీరు చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువ సార్లు వీటి మీదనే ఇవన్నీ మనకి క్వశ్చన్స్ వచ్చాయి. వెల్ అండ్ వ్యాగై, ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మణాస్ అండ్ హూ ఆర్ పీజన్ ప్రొప్రైటర్స్. ఇది బ్రాహ్మిన్స్కి కాకుండా ఇతరులు ఎవరైతే రైతులు ఉన్నారో అది కూడా వాళ్ళు ప్రొప్రైటర్స్గా ఉంటున్నారో తమ ల్యాండ్ పైన వాళ్ళు ఆ ప్రొప్రైటర్షిప్ ఇవ్వడానికి వాళ్ళకి ఇచ్చేటువంటి ల్యాండ్ అనమాట వెల్ అండ్ వ్యాగై అనేది. నెక్స్ట్ బ్రహ్మదేయ, ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణస్ అండ్ శాలభోగ అనేది ఎక్కువగా పాఠశాల సింపుల్. ఆ శాలభోగ అంటే పాఠశాలలకు సంబంధించి ఇచ్చేటువంటి దాన ధర్మాలు వాటికి సంబంధించిన శాసనం మనకి శాసనాల్లో కానీ లేదా ఇతర వాటిల్లో మెన్షన్ చేసినటువంటి నేమ్ అనమాట. పల్లించందం అంటే జైన్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చేవి, అంటే రిలీజియస్ పర్పస్కి ఇచ్చేటువంటివి అనమాట, డొనేట్ చేస్తారు వీటిని. సో దిస్ ఈజ్ అవర్ పాస్ట్ క్వశ్చన్, పేజ్ 25లో నుంచి తీసాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ స్వయంభూ, దండిన్, రవికీర్తి, భానభట్ట వీళ్ళందరూ పోయిట్స్. మనకి లిటరేచర్ అనే థీమ్ తీసుకుంటే ఎక్కువగా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్లో ఏముంటే మనకి పోయిట్స్ ఉంటారు. ఫస్ట్ థింగ్ మనకి పోయిట్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి
మనకి వాళ్ళ రైటింగ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళ రైటింగ్స్లో ఇప్పుడు మెగస్తనీస్ ఇండిగాలో ఎలా శాతవాహన గురించి ఏమని చెప్పాడు అండ్ మౌర్య డైనెస్టీ గురించి ఏం చెప్పాడు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అంటే వాళ్ళ రైటింగ్స్ అండ్ ఆల్సో సోషల్ కస్టమరీ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, కల్చరల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, వీటిని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. కాబట్టి మనం ఈ థీమ్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఫస్ట్ మనకి ఏమంటున్నారు, ఈ స్వయంభూ అనేది ఇది యాక్చువల్లీ ఇతను ఏ కాలానికి చెందినవాడు, ఇది ప్రాకృత్ పోయెట్, ఇతను రాష్ట్రకూట పీరియడ్కి చెందిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రతిహార అని ఇచ్చారో దీన్ని మనం ఇన్కరెక్ట్ అని చెప్పాలి. మిగతా ఏమేం కరెక్ట్ ఉన్నాయో చూసుకుంటే ఈ దండి దశకుమార చరిత్ర అని రాశాడు, చాలా ఫేమస్ పోయెట్ అక్కడ ఇన్ యాన్షియంట్ టైమ్స్లో మనకు ఉన్నటువంటి రైటర్స్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రైటర్స్లో దండి కూడా. సో ఇలా రవికీర్తి, బాణభట్ట హర్ష చరిత్ర రాశారు, కాదంబరి రాశారు, రైట్. ఇంకా హర్షుడు కూడా స్వయంగా కవి, మీకు తెలుసు, ప్రియదర్శిని, రత్నావళి, నాగనందం రైటింగ్స్ అవన్నీ హర్షుడివి. సో ఇవి ఈ రైటింగ్స్ పైననే మనకి సెవరల్ టైమ్స్ క్వశ్చన్స్గా వచ్చినవి ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే వీటిని మీరు చూడొచ్చు. స్వయంభూ అనే పర్సన్ probably he might have lived and his son also lived in the Rashtrakuta court, and he was a poet in Apabhransha, one of the dialects and variant of ప్రాకృత భాషకు సంబంధించిన ఒకనొక రకం, అది వేరియంట్, ఒక భాష, అది మనం చూడొచ్చు. సెకండ్ ఇక్కడ కొట్టం డ్యూరింగ్ ఏన్షియంట్ పీరియడ్ ఇన్ ఇండియా డినోట్స్ ఏంటిది సెటిల్మెంట్ క్లస్టర్స్ అంటున్నారు. బేసికల్లీ మనకి పల్లవాస్ టైం, ఇప్పుడు చోళుల టైంలో మనకి ఎక్కువగా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉందని ఐడియా ఉంటుంది కదా, అందులో మండలాలు, దాని తర్వాత నాడు, వెల్లనాడు ఇలాంటివి మనం వినుంటాం. సో దానికి ముందే, చోళులకు ముందే పల్లవులు ఉన్నారు. పల్లవుల అనంతరమే కదా ఈ చోళులు, దాని తర్వాత ఈ ముఖ్యంగా ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు ఇలా వరుస క్రమంలో మనకు వస్తుంటారు. అయితే ఈ పల్లవుల టైంలోనే ఈ టైప్ ఆఫ్ ముందు ఆ డీసెంట్రలైజేషన్ ముందే ఒక పేనియరింగ్ ఎలిమెంట్ అనేది మనం గమనిస్తాం ఇక్కడ. ఏంటిది, కొట్టం అనేది. అవి కూడా ఒక సెటిల్మెంట్ క్లస్టర్స్, ఏ టైప్ ఆఫ్ నాడుస్ అనమాట. ఓకే, అంటే మనం చెప్పాం కదా మండలాలు, నాడులు అని బ్లాక్ లెవెల్కి మళ్ళీ డివిజన్ చేసి తర్వాత సబ్ డివిజన్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ టైప్ అనమాట. ఇక్కడ సెటిల్మెంట్ క్లస్టర్స్ ఇన్ పల్లవ కింగ్డమ్ సిమిలర్ టు నాడుస్, దట్ ఈస్ కాల్డ్ కొట్టం. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ వాస్ టర్మ్డ్ యాజ్ కొట్టం. నెక్స్ట్, with reference to Chola administration in early medieval age, which of the following statements is correct? ఇక్కడ చోళా అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ చూడండి, ఎర్లీ మిడీవల్ ఏజ్ అన్నారు, అంటే కంప్లీట్గా మిడీవల్ టైమ్స్ కాదు, అంటే మిడీవల్ ఎంటర్ అవుతున్నటువంటి టైంలో. ఇక్కడ ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే హోల్ ఎంపైర్ హ్యాడ్ బీన్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ లైక్ వలనాడు అన్నారు. యాక్చువల్లీ హోల్ ఎంపైర్ ఎలా డివైడ్ చేశారు వాళ్ళు, మండలాలుగా డివైడ్ చేసి ఆ తర్వాత మనకి ఈ వలనాడు ఇవన్నీ వచ్చాయి. అండ్ నాడు ఊర్ అంటే గ్రామంలో ఉండేటువంటి ముఖ్యంగా సభకు సంబంధించి. అదే దీని మళ్ళీ సభ అంటేనేమో పెద్దలు కూర్చునేటువంటి సభగా, అందులో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేటువంటి సభగా ఉండేది. సో మొత్తానికి డీసెంట్రలైజ్ గవర్నెన్స్ అనేది మీకు ఇంతకు ముందు కొట్టం అనేది ఏదైతే పీనియరింగ్ ఎలిమెంట్గా ఉందని చెప్పాను, సెటిల్డ్ క్లస్టర్స్ ఉన్నాయి పల్లవ టైంలో, అదొక నాడు టైప్ అనేది చెప్పాను మీకు. అయితే తర్వాత మనకి చోళా టైంలో ఈ డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ ఎర్లీ మిడివల్ టైంలో స్టార్ట్ అయింది కదా, అప్పుడు వాటిని మండలాస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మొత్తం చోళ సామ్రాజ్యాన్ని 9 భాగాలుగా విభజించారు, ఒక్కొక్క అతిపెద్ద భాగాలుగా విభజించారు. అతిపెద్ద భాగాన్ని, మొదటి భాగాన్ని ఏమని పిలుస్తారు వాళ్ళు, అంటే అతిపెద్ద భాగం హయ్యర్ స్టేజ్లో, హయ్యర్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటారు, మండలమ్స్ అని పిలిచేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, వలనాడు అని ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ రాంగ్ అవుతుంది. నెక్స్ట్, చోళా గవర్నమెంట్ డిపెండెడ్ మెయిన్లీ ఆన్ ద కస్టమ్స్ అండ్ టోల్స్ యాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మెయిన్లీ ఇక్కడ ఒక చూడండి, ఎప్పుడైనా సరే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ముఖ్యంగా ఫెర్టైల్ ఎన్రిచ్డ్ సాయిల్ ఉందనుకోండి, అండ్ ఆల్సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, నీటిపారుదల సౌకర్యం ఉంది, సారవంతమైన నేలలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఫెర్టైల్ ఎన్రిచ్ సాయిల్స్ ఉండి అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమవుతుంది, ఓకే, మెయిన్లీ ల్యాండ్ రెవెన్యూ వాజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అగ్రికల్చర్ నుంచి 1/6 ఆఫ్ ద ల్యాండ్ ప్రొడ్యూస్ వాజ్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్. ఓకే, సో అక్కడ మీకు మళ్ళీ అక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే, తర్వాత రెవెన్యూ, కస్టమ్స్, టోల్స్ వర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బట్ దేర్ వర్ నాట్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడే మీ చేత ట్విస్ట్ చేసి మిస్టేక్ చేయించడం లక్ష్యం. మోస్ట్లీ మీరు ఇక్కడే మిస్టేక్ చేసి ఉండొచ్చు, రైట్. చూడండి, చోళ గవర్నమెంట్ డిపెండెంట్ మెయిన్లీ ఆన్ ద కస్టమ్స్ అండ్ టోల్. మెయిన్లీ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మీరు ఎంఫసైజ్ చేసుకోవాలి. సో ఓకే, అంటే స్ట్రెస్ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి, కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీరు గమనించగలగాలి ఆ మెయిన్లీ అనే స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ ఇది చూద్దాం, ఈ 5th క్వశ్చన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక పజిల్ గేమ్ స్టార్ట్ చేద్దాం.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను కొన్ని అవన్నీ కూడా మీకు ఒక ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఆ స్టాండర్డ్ సోర్సెస్ నుంచి ఎలా సెట్ చేసి ఇస్తున్నాం క్వశ్చన్స్ మీకు చూసారు కదా. ఈ స్టాండర్డ్ సోర్సెస్తో పాటు నెక్స్ట్ పీవైక్యూ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్లో ఈ పజిల్స్ ఎలా సాల్వ్ చేద్దాం అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఈ క్వశ్చన్కి వెళ్ళడానికి ముందు డైరెక్ట్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాను. చూడండి ఇక్కడ ఇండో-గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థీమ్స్ అని చెప్పాను నేను. ఎందుకని చెప్పాను? ఈ ఇండో-గ్రీక్ ఆర్కిటెక్చర్ గురించి మెయిన్స్లో కనీసం ఎన్నిసార్లు అడిగాడు? రీసెంట్ ఇండో-గ్రీక్ ఆర్కిటెక్చర్ గురించి 3-4 టైమ్స్ అడిగాడు. హైలైట్ ద గ్రీకో-బ్యాక్టీరియన్ ఎలిమెంట్స్ ఇన్ ద గాంధారా అని మెయిన్స్ క్వశ్చన్ మనకి దాని ముందు ఏపీపీఎస్సీలో అడిగిన సెవరల్ టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్స్. సో ఏదైతే సెవరల్ టైమ్స్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో రిపీట్ అవుతుందో ఆ థీమ్ మీద మనం ప్రతి ఆప్షన్ని కనుక 360 డిగ్రీస్లో అనలైజ్ చేస్తే మళ్ళీ అవే క్వశ్చన్స్ వస్తాయి, వాటి ఆన్సర్స్ మనం చేయొచ్చు. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా నేను అలానే సెట్ చేసి పీవైక్యూస్ అన్నింటినీ బేస్ చేసుకొని సెట్ చేస్తాను. ఒక్కొక్క స్టేట్మెంట్ చూడండి, ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. సో ఇట్ వాస్ ప్యాట్రనైజ్డ్ బై కుషాన్స్ బట్ నాట్ బై షెకాస్ అని అన్నారు. ఏంటిది? గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి. సరే, ఇది మీకు తెలుసో తెలియదు, కొద్దిసేపు పక్కన పెడదాం. ఇట్ రిజల్టెడ్ ఇన్ ఇండియన్ అండ్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. ఇట్ రిజల్టెడ్ ఇన్ ఇండియన్ అండ్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్, ఇది వెరీ వెరీ సింపుల్ స్టేట్మెంట్. ఇందులో ట్విస్టెడ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు. ఓకే, ఓన్లీనో, మెయిన్లీనో, ఈజీలీనో, కంప్లీట్లీనో, టోటల్లీనో అండ్ ఇలాంటివి ఏం ట్విస్టెడ్ ఎలిమెంట్స్ లేవు అందులో మనకి. ఇప్పుడు నెక్స్ట్, ఇట్ రిజల్టెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ మహాయానిజం. ఓకే, మనకి ఎలాగో తెలుసు గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుని దేవునిగా పూజించడం జరిగింది, ప్రతిమలు మొదటిసారిగా వెలువడ్డాయి కాబట్టి అది మహాయాన బుద్ధిజానికి దారితీసింది, మహాయాన బుద్ధిజాన్ని ప్రపోజ్ చేసింది. ఓకే ఫైన్, మనం దాన్ని కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ వెళ్తే, ఇట్ పోర్ట్రేడ్ హ్యూమన్ ఫిగర్స్ హవెవర్ ఇట్ వాస్ నాట్ ఎగ్జాక్ట్ డిపిక్షన్. ఇట్ చూడండి, ఇట్ పోర్ట్రేడ్ హ్యూమన్ ఫిగర్స్ హవెవర్ ఇట్ వాస్ నాట్ ఎగ్జాక్ట్ డిపిక్షన్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉండొచ్చు. మీరు ఏంటంటే, అంటే హ్యూమన్ ఫిగర్స్ ఉన్నాయా లేదా గాంధారా ఆర్ట్ ఫామ్లో? ఎస్, హ్యూమన్ ఫిగర్స్ ఉన్నాయి. అంటే మానవ బొమ్మలను వాళ్ళు స్కల్ప్చర్ రూపంలో తీసుకొని రావడం జరిగింది. మానవులను కూడా ఈ శిల్పాకృతులు తీసుకొచ్చారు, బాగానే ఉంది. బట్ హౌఎవర్ ఇట్ వాస్ నాట్ ఎగ్జాక్ట్లీ డెపిక్టెడ్ అంటున్నారు. చూడండి, అంటే ఇది కాదు, బట్ దేర్ ఆర్టిస్టిక్ ఫీచర్ ఈజ్, ఇది మనకి పీవైక్యూ చూస్తే అది మనం ఎస్ అది కరెక్టే కదా అనిపిస్తుంది. అంత బాగా యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా అనే టర్మ్ మీరు తీసుకుంటే ఇది మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఎస్ ఇది మీరు చూస్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. నాట్ ఎగ్జాక్ట్లీ డిపిక్టెడ్ అంటే ఎస్ ఇది కరెక్టే కదా, ఎగ్జాక్ట్లీ ఎలా డిపిక్ట్ చేయగలరు? ఒక హ్యూమన్ ఫిగర్ని అంత స్కల్ప్చరల్ మార్వెల్గా యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్గా డిపిక్ట్ చేయగలుగుతారా? అంటే చూపించగలరా, అలా ప్రదర్శించగలరా ఆ శిల్పకళని? అది కష్టం కదా అనే భావన మనలో వస్తుంది ఎప్పుడైతే మీరు అనలైజ్ చేస్తున్నారో. అనలైజ్ చేసేటప్పుడు అటువంటి ఇష్యూ మీరు ఫేస్ చేసే అవకాశం ఉండొచ్చు. దీన్ని మనం ఎస్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ రైటే అని అనుకోవచ్చు. అటువంటి పరిస్థితి మీకు వస్తే మీరు రాంగ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ పీవైక్యూ ఒకసారి చూడండి. యూపీఎస్సీ పీవైక్యూ చూస్తే ఈ పీవైక్యూనే మీకు కావాలని ఇలా సెట్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఇట్ వాస్ ప్యాట్రనైజ్డ్ బై షెకాస్ అండ్ కుషానా, ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇచ్చిన దాంట్లో. అండ్ ఇట్ పోర్ట్రేడ్ హ్యూమన్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ, ఇది కూడా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫీచర్ ఆఫ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫీచర్ ఆఫ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ యూపీఎస్సీ పీవైక్యూ కదా, అప్పుడు అందులో ఏం చెప్తుంది? ఏది ఫీచర్ కాదని అడుగుతుంది కదా. అంటే ఒకటే ఫీచర్ కాదు, మిగతా 3 ఫీచర్స్ కదా. ఏంటి ఫీచర్ కాంది? ఆ ఒకటి ఏంటంటే ఇందులో హీనాయానిజం అనేది దీనివల్ల ఎక్కువ ప్రమోట్ అయిందని చెప్పాడు. ఇది ఓకే, ఇట్ రిజల్టెడ్ ఇన్ హీనాయానిజం అన్నాడు. అది అసలు ఎలాగో మనం రూల్ అవుట్ చేసేయచ్చు. బట్ మిగతా 3 స్టేట్మెంట్స్ అన్నీ కూడా గాంధారా ఫీచర్స్ అన్నట్టే కదా. మిగతా 3 స్టేట్మెంట్స్ ఆ గాంధారా ఫీచర్స్లో షెకాస్ చూడండి, గాంధారాని ప్యాటర్నైజ్ చేశారు, గాంధారాని ఆదరించారు, కుషాన్లు మాత్రమే కాదు. ఇట్ హ్యాస్ ఇండియన్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, అది ఈజీగా మనం పెట్టగలం. ఓకే, ఇట్ పోర్ట్రేడ్ హ్యూమన్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ, ఇది ఫీచర్, వన్ ఆఫ్ ద ఫీచర్స్, ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ గాంధారా ఆ స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది ఎక్కడ ఇచ్చాడు మనకి? యూపీఎస్సీ పీవైక్యూ. ఎప్పుడు ఇచ్చాడు మనకి? ఈ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అనేది మనకి టర్మ్ యూజ్ చేశాడు. కొన్నిసార్లు మనకి ఏవైతే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎలిమినేషన్కి ఉపయోగపడతాయి అనుకుంటామో ఆ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్సే మనల్ని తప్పు చేయిస్తాయి. అంటే మనం పీవైక్యూస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోతే ఈ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అనే పదం వచ్చేసరికి ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కదా, దీన్ని మనం చూస్
చేసుకోకూడదేమో అనే డౌట్స్ వస్తాయి మనకి. అలాంటిది రానివ్వకూడదు. ఓకే, ఇది పీవైక్యూస్ని చూసుకుంటే అందుకే మీ చేత ఈ మిస్టేక్ చేయించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగిన వాటిని మీకు ఇవ్వడం జరిగింది. కుషానా ఆల్సో ఎంకరేజ్ ద ఇండిజినస్ స్కూల్స్ మధురా అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అన్నాం. ఇంకొకటి లాజికల్గా మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. కుషానా టైం ఏంటి, శాతవాహన టైం ఏంటి, అండ్ ఈ రీజన్ ఏంటి, ఈ రీజన్స్ కూడా చూడాలి. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, క్రీస్తు శకం 1వ శతాబ్దం మధ్యలో వీళ్ళు ఉన్నారు. తర్వాత మౌర్య డైనెస్టీ తర్వాత క్రీస్తు పూర్వం సదర్న్ ఇండియాలో 2.5 శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దానికి దగ్గరలో వీళ్ళు ఉన్నారు శాతవాహన. అదే టైంలో వీళ్ళు ఉండొచ్చు, కానీ మీరు గమనించండి, శాతవాహన స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎక్కడ, శాతవాహనలో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది శాతవాహన టైంలోనే మీరు ఎక్కడ చూస్తున్నారు, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నారు. బట్ ఆ టైంలో ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళ పీరియడ్ స్టార్ట్ అయిపోయి 150 ఇయర్స్ తర్వాత కుషానా డైనెస్టీ మనం చూసుకుంటే పీరియడ్ గ్యాప్ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి గ్రీక్ బ్యాక్టీరియన్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ స్టైల్స్ తోటి మిక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్కల్ప్చరల్ ఆర్ట్ ఫామ్ని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఆ టైంలో వచ్చినటువంటి గాంధార ఫామ్ కాకుండా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఇండిజినస్ ఫామ్ ఏంటిది, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ప్యాటర్నైజ్ చేయగలరు, కానీ బట్ ఎక్కడో సదర్న్ పార్ట్లో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ముఖ్యంగా వీళ్ళకన్నా 150 ఇయర్స్ ముందుండి, తర్వాత ముఖ్యంగా బుద్ధిస్ట్ స్తూపాస్ ఎప్పుడో వీళ్ళకన్నా ముందే ఉన్నాయి. ఇది కుషానాస్ రాకముందే బుద్ధిస్ట్ స్తూపాస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈడ బుద్ధిస్ట్ స్తూపాస్ కన్స్ట్రక్ట్ చేస్తూ కుషానాస్కి ముందే ఉన్నటువంటి స్కల్ప్చరల్ ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు కంటిన్యూ చేశారు శాతవాహనస్. కానీ ఇక్కడ ఎలాగ మనకి వీటితో లింక్ పెట్టడానికి వస్తుంది, ఏదైతే హ్యూమన్ ఫిగర్స్ని తీసుకొచ్చి ఆ హ్యూమన్ ఫిగర్స్కి గ్రీకో బ్యాక్టీరియన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దానికి మహాయానిజం అనే ఫిలాసఫీని కూడా యాడ్ చేసి తీసుకొచ్చారు. ఎవరు చాలా ఒక 2-3 తరాల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అది కూడా నార్త్ వెస్టర్న్ పార్ట్ గ్రీకో బ్యాక్టీరియన్ ఎలిమెంట్స్తో ఉన్నవాళ్ళు. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మద్రా స్కూల్ని వాళ్ళు రీజనల్గా ఎంకరేజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, కానీ సదర్న్ పార్ట్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్తూప ఆర్కిటెక్చర్ 500 ఇయర్స్గా వీళ్ళు రాకముందు నుంచే 300-400 ఇయర్స్గా ఉంది. కాబట్టి దీనికి లింక్ పీరియడికల్గా ఎస్టాబ్లిష్ అవ్వదు, రీజనల్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. అందుకే సో కుషానాస్ ఆల్సో ఎంకరేజ్డ్ మద్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ బట్ నాట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఈ ఇంట్యూషన్ బిల్డ్ చేసుకొని లాజికల్ ఇంటర్లింకింగ్ తోటి ఈ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. రాంగ్ స్టేట్మెంట్, బట్ ఎలిమినేట్ చేయడానికి లేదు. ఇక్కడ అడుగుతున్నది ఏంటిది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ అడుగుతున్నారు ఇక్కడ. ఇన్కరెక్ట్ అని ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఒకసారి చూడండి, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, రైట్. ఏమేమి స్టేట్మెంట్స్ మీకు ఫస్టే ఓన్లీ కుషానాస్ మాత్రమే గాంధార కళను ఆదరించారని, ఇట్ వాస్ ప్యాటర్నైజ్డ్ ఓన్లీ బై ద కుషానాస్ అన్నారు. కాదు కదా, ఇక్కడ షెకాస్ కూడా ఉన్నారు. సో షెకాస్ ఫస్ట్ స్టేట్మెంట్లో షెకాస్ని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేయలేదో అదొకటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ డెపిక్టెడ్ ద హ్యూమన్ ఫిగర్స్ అని యూపీఎస్సీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చింది. సో దిస్ వాజ్ an extreme statement. It portrayed human figures exactly. It was one of the features of Gandhara. So ఇటువంటి extreme statements sometimes మనం మిస్టేక్ చేయిస్తే అన్నాను. You might have felt that it was an incorrect statement. It was a correct statement. Therefore we can eliminate this statement అని మీరు ఫీల్ అయి ఉండొచ్చు. ఏది, it portrayed human figures, however ఇట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్ డిపిక్షన్. అంటే అవును హ్యూమన్ ఫిగర్స్ని పోర్ట్రే చేసింది, కానీ ఎగ్జాక్ట్గా హ్యూమన్ ఫిగర్స్ని ఎలా డిపిక్ట్ చేస్తుంది అనే ఫీలింగ్ మీకు వచ్చి అది ఒకవేళ మీరు అది ఆ స్టేట్మెంట్ని మీరు ఇన్కరెక్ట్ అనుకొని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి అది ఇన్కరెక్ట్ అనుకొని చూస్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. సో ఇది ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ 2-3 చోట్ల ట్విస్ట్ అవుతుందన్నమాట మీ బ్రెయిన్. సో ఇది మీరు రాంగ్ అనుకుంటారో, ఇక్కడ క్వశ్చన్ ఎలాగో ఇన్కరెక్ట్ అడిగారు, దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకుంటే ఈ ఎలిమెంట్ 4 ఖచ్చితంగా ఉండేది మీరు ఎత్తుక్కుంటారు. 4 ఖచ్చితంగా ఉండేది ఎత్తుక్కుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ సి అనేది మీరేం చేస్తున్నారు, ఈ డి అనే పాయింట్లో ఉన్నా కూడా ఇక్కడ సి it portrayed human figures, however it was not exact depiction. This is incorrect statement. ఇక్కడ మీరు కరెక్ట్ అనుకుంటే ఒకవేళ 4 ఖచ్చితంగా చూస్ చేసుకుంటారు. ఇన్కరెక్ట్ అనుకుంటే మాత్రం అప్పుడు ఈ 4ని ఎలిమినేట్ చేస్తారు. ఇన్కరెక్ట్ అనుకుంటే ఈ 4ని ఎలిమినేట్ చేస్తారు. నేను ఇక్కడ అడిగింది ఏంటిది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఇది కరెక్ట్ అనుకొని దీన్ని మీరు చూస్ చేసుకోకుండా ఎలిమినేట్ చేయొచ్చు. ఇది ఇన్కరెక్టే అని కరెక్ట్గా అర్థం చేసుకున్నా కూడా దీన్ని మీరు మళ్ళీ చూస్ చేసుకోకుండా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మీ దృష్టిలో ఇది ఏమనిపిస్తుంది, ఇట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్ డెపిక్షన్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాన్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. లేదు ఇక్కడ మీకు క్లారిటీ ఉన్నా ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు.
సో ఈ ఇంటర్లింక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఒకవైపు ఇక్కడ పోర్ట్రేడ్ హ్యూమన్ ఫిగర్స్, హవెవర్ ఇట్ ఆల్సో డిపిక్టెడ్ హ్యూమన్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ దట్ వాస్ ద స్టేట్మెంట్. సో అలాంటప్పుడు బట్ ఇట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్ డిపిక్షన్ అని ఎప్పుడైతే అన్నారో అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఇది మనం ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుందో, ఎక్కడెక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో, ఎక్కడెక్కడైతే మీ టైం అండ్ ఎనర్జీ డ్రైన్ అవుతుందో ఆ ఏరియాస్ని ఇక్కడ చూస్ చేసుకొని మీకు ఇవ్వడం జరిగింది, రైట్. అంటే ఇది 4th ఇన్కరెక్ట్ స్టేట్మెంటే. షెకాస్ దాన్ని ప్యాటర్నైజ్ చేశారు, కానీ ఇక్కడ షెకాస్ ప్యాటర్నైజ్ చేయలేదన్నారు, అది ఇన్కరెక్ట్ స్టేట్మెంటే. అది కూడా యూపీఎస్సీలో పీవైక్యూలో అడిగిన స్టేట్మెంటే. అండ్ ఇక్కడ 145 నెక్స్ట్, కుషాన్స్ ఆల్సో ఎంకరేజ్ ద ఇండిజినస్ స్కూల్స్ లైక్ మధుర అండ్ అమరావతి స్కూల్ అన్నప్పుడు అమరావతి స్కూల్కి వీళ్ళకి పీరియడికల్ డిఫరెన్స్ ఉంది, రీజనల్ డిఫరెన్స్ అని క్లియర్గా చెప్పారు. అది కూడా మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ చూస్ చేసుకోవాలి యాజ్ పర్ ద క్వశ్చన్. సో 145 అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ పజిల్ గేమ్, మైండ్ గేమ్. అందులో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఈక్వానిమిటీ ఉండాలి, అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దాన్ని హ్యాండిల్ చేయడానికి వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూ మైట్ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ద యూపీఎస్సీ పీవైక్యూస్ అండ్ రెగ్యులర్లీ యూ షుడ్ బి థరో విత్ దోస్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాన్షియంట్ ఇండో గ్రీక్స్. ఓకే, ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ నేను ఇస్తున్నానో పీవైక్యూస్ నుంచి దీన్నే ట్విస్ట్ చేసి మీకు ఇస్తున్నాను, ఇటువంటివి ఇవ్వడంలో ఇంటెన్షన్ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ 4-5 పీవైక్యూస్ని ఒకటే క్వశ్చన్లో రివిజన్ చేపిస్తున్నాం. ఒకటే క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో 3-4 క్వశ్చన్స్ని రివైజ్ చేయించాను మీతో. నేను ఇచ్చిన ఈ క్వశ్చన్లోనే 4 పీవైక్యూస్ని ఇంక్లూడ్ చేశాను. ఏంటో ఒకసారి చూడండి. తొరమాన బిలాంగ్ టు ద ఎథ్నిక్ హోడ్ ఆఫ్ ద సీథియన్స్. కాదు వీళ్ళు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇంతకుముందే అడిగారు. హీ వాజ్ యాక్చువల్లీ వన్ కింగ్స్, అంటే ఏ గిరిజన సమూహానికి నాయకత్వం వహించడం జరిగింది అని అన్నాడు. హూనులు అనే విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్ అండ్ కింగ్స్లో వాళ్ళు, అందులో ఎవరు? తొరమన. అది హూనులకు సంబంధించి. అండ్ షెకా ఎరా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కనిష్క అండ్ ఇట్ కమెన్స్డ్ ఫ్రమ్ 78 AD. దిస్ వాస్ ఓకే, ఫైన్. ఒకసారి చూద్దాం. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఇన్వేడర్స్, మీరు ఏవేవైతే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అవన్నీ నేను కాకుండా మిగతావి ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో ఆ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇచ్చింది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఇండో గ్రీక్ కింగ్డమ్. ఇక్కడ మీకు సెకండ్ స్టేట్మెంట్ ఉంది చూసారా, 78 ADలో స్టార్ట్ అయింది అనేది. అది నేను త్రీ ఆప్షన్స్లో ఇచ్చాను కావాలని, ఎందుకంటే మీకు 2 స్టేట్మెంట్ ఎక్కడైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది నేను ఒకటే స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ స్టేట్మెంట్ ఈజీగా పెట్టడానికి వస్తుంది, ఆ ఆప్షన్ ఈజీగా పెట్టచ్చు. బట్ సెకండ్ స్టేట్మెంట్ 3 ఇవ్వడం వల్ల మీకు చాయిస్ క్లోజ్ అవుతుంది. అంటే మీకు 3 సెకండ్ స్టేట్మెంట్ ఉండేసరికి మీరు ఖచ్చితంగా ఆ సెకండ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి రాదు ఈ క్వశ్చన్ని. సెకండ్ స్టేట్మెంట్ చాలా పాపులర్ స్టేట్మెంట్, ఈజీలీ అండర్స్టాండింగ్ స్టేట్మెంట్, చాలామందికి తెలిసిన స్టేట్మెంట్. సో చాలామందికి తెలిసిన స్టేట్మెంట్ ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్లో ఇచ్చాం. సరే, అప్పుడు మనం ఏంటి దీన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, దీనికి ఉన్నటువంటి మళ్ళీ టెక్నిక్ వచ్చేసరికి పీవైక్యూ టెక్నికే, రివర్స్ ఇంజనీరింగే మోడల్ ఇది కూడా. సో ఏంటంటే ఇండో గ్రీక్ ఇన్వేషన్, దేర్ లెగసీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థీమ్స్ ఇన్ యూపీఎస్సీ పీవైక్యూస్. మీరు చూస్తే ఇక్కడ ఓకే, ఈ ఆప్షన్స్ యూపీఎస్సీ 360 degreesలో అనలైజ్ చేసేటట్టుగా ఒక్కొక్క స్టేట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ని ఒక స్టేట్మెంట్గా మలిచాం. ఎలా మలిచామో ఇక్కడ చూడండి. మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించి కింగ్ ఆఫ్ హూన్స్ తొరమన వాజ్ ఏ రూలర్ ఆఫ్ దిస్ హెఫ్థలైట్ ఎంపైర్ హూ రూల్డ్ ఇట్స్ ఇండిజినస్ రీజన్ ఇన్ ద లేట్ 5th and 6th century. ఓకే, అది తొరమన ఎంపైర్, హూనులకు సంబంధించి హెఫ్థలైట్ ఎంపైర్ అనేది. ఇది మనం ఓకే హూనులు. ఈ స్టేట్మెంట్ ఎక్కడిచ్చారు? తొరమన బిలాంగ్ టు ఎథ్నిక్ హోడ్ ఆఫ్, ఏ గిరిజన సమూహానికి సంబంధించిందని తొరమన అని ఇచ్చారు ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చి బి. ఇది యూపీఎస్సీ పీవైక్యూ. దీన్ని ఒక స్టేట్మెంట్గా మలిచి మీకు ఇచ్చాను, రైట్. ఇంకొకటి చూద్దాం. ఇంకోటి ఏంటిది? షెకా ఎరా స్టార్టెడ్ 78 AD. ఇది యూపీఎస్సీ పీవైక్యూ, ఇది 78 AD. ఇంకొకటి అది సెకండ్ స్టేట్మెంట్లో మీరు ఇక్కడ చూసారు 78 AD. నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే మీకు ఆన్సర్ చెప్పే ఎలా డిఫరెంట్ టైప్స్గా ట్విస్ట్ అయ్యి క్వశ్చన్స్ వస్తాయో చూపిస్తున్నాం మీకు. షెకా ఎరా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కనిష్క. ఓకే, ఇదే మీకు ఇక్కడ స్టేట్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కనిష్క అండ్ ఇట్ కమెన్స్డ్ ఫ్రమ్ 78 AD. ఈ 2 క్వశ్చన్లు కలిపి ఒకటి స్టేట్మెంట్గా మలిచి ఇచ్చాం మనం. సో అంటే మీరు ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం వల్ల 4 to 5 పీవైక్యూస్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, ప్రతి ఆప్షన్ చదువుతున్నారని అర్థం. విత్ రిఫరెన్స్ టు ద ఇన్వేడర్స్ ఇన్ యాన్షియంట్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్? గ్రీక్, షెకాస్, కుషానస్ అని ఇది ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ఆప్షన్. చూడండి ఒకసారి, అక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ ఏమి ఇచ్చాం?
ఇండో-గ్రీక్ కింగ్డమ్ సెటప్ ఇన్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 2nd century BC వాస్ బ్యాక్టీరియా. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ ఉంది, ఇది కాదు. ఏది మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టిందంటే థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, రైట్. విత్ రిఫరెన్స్ టు ద ఇన్వేడర్స్ ఇన్ యాన్షియంట్ ఇండియా విత్ రిఫరెన్స్ టు కుషానాస్ వర్ ఫాలోడ్ బై గ్రీక్స్ అంట. బట్ అక్కడ ఇచ్చినటువంటి పీవైక్యూ ఆర్డర్ ఇచ్చి గ్రీక్స్ అని ఇచ్చి కుషానాస్, సరే ఇది వరకు మీరు ఆన్సర్ చేయొచ్చు, దీని వరకు ఆన్సర్ చేయొచ్చు. బట్ షెకాస్ వర్ నెక్స్ట్ టు కుషానాస్ అని ఉంది. షెకాస్ వర్ నెక్స్ట్ టు కుషానాస్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. గ్రీక్స్ తర్వాత కుషానాస్ ఓకే అనే ఫీలింగ్ ఉంటుంది, బట్ షెకాస్ ఇన్ బిట్వీన్ కుషానా అండ్ గ్రీక్ ఉన్నారనే విషయాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ కాంటెంపరీస్, ఒక 50-100 years డిఫరెన్స్లో ఉంటారు. వీళ్ళంతా ఫారిన్ ఇన్వేడర్స్ అండ్ ఇండో గ్రీక్ ఇన్వేషన్స్ ఇవన్నీ యాన్షియంట్ టైమ్స్లో. సో వీళ్ళ క్రొనాలజీ అనేది ఎప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో పార్థియన్స్, సిథియన్స్, హూనాస్ అండ్ ఆల్సో బ్యాక్టీరియన్, దిస్ షెకాస్ అండ్ గ్రీక్, కుషానాస్, ఎవ్రీబడి, రైట్. వీళ్ళందరితో ఇది యూపీఎస్సీ క్రొనాలజీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అంటే మీకు దీన్ని బట్టి ఏమవుతుంది, ఈ థీమ్లో ఆ యాన్షియంట్ ఇండో గ్రీక్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రొనలాజికల్ అండర్స్టాండింగ్ అని అరేంజ్మెంట్ కూడా మీకు అవసరం. అది పీవైక్యూని, దాన్నే నేను మీకు ఇలాగా ట్విస్ట్ చేసి ఇందులో ఇచ్చాను. ఇక్కడ ఎక్కువ మంది మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కుషాన్స్ తర్వాత షెకాన్ చూసుకుంటారు, ఎందుకంటే షెకారి అని గుప్తా చంద్రగుప్తుడు ఉన్నాడు, అంటే విక్రమాదిత్య అంటాం కదా. చంద్రగుప్త 2 శకులను హరించడం వల్ల షెకారి అనే బిరుదు పొందాడని మనం చదువుతుంటాం. సో దానివల్ల మీరు కుషానస్ తర్వాత దాన్ని ఆప్ట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. దాన్ని అలా మీ చేత మిస్టేక్ చేయించడానికే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చాడో ఆ క్రొనలాజికల్ అరేంజ్మెంట్ దాన్ని మీకు ఇక్కడ క్వశ్చన్గా సెట్ చేస్తాం. ఓకే, ఎస్ బ్యాక్టీరియా అది మీకు స్టేట్మెంట్, అది 4th స్టేట్మెంట్. ఇది కూడా ఇండో గ్రీక్ కింగ్డమ్ 4th స్టేట్మెంట్ అక్కడ ఇచ్చింది. సెటప్ ఇన్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 2nd century BC వాస్ బ్యాక్టీరియా. ఆ క్వశ్చన్లో ఇచ్చినవి. అంటే నేను సుమారుగా 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీ చేత ఒక్కటే క్వశ్చన్లో ప్రాక్టీస్ చేయించాను ఇక్కడ మొత్తం 360 degreesలో. దిస్ ఈస్ కాల్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అండ్ 360 degrees అనాలిసిస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద MCQs టర్మ్డ్ యాజ్ రివర్స్ ఇంజనీరింగ్, రైట్. మీరు మొత్తం చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. ఇక నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. లిస్ట్ 1 దిస్ ఈజ్ ఎరాస్ అండ్ ఆల్సో రెకాన్ ఫ్రమ్ ఎరాస్. లిస్ట్ 1 లిస్ట్ 2 ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఈ లిస్ట్ 78 AD ఇందాకే మీరు చూశారు కదా, అక్కడ 78 AD ఏది కుషానాస్ టైం. అండ్ ఓకే, ఇది మీరు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ షెకా ఎరా ఆల్సో స్టార్టెడ్ బై కుషానాస్ అండ్ ఇట్ కమెన్స్డ్ ఫ్రమ్ 78 AD అని మీరు స్టేట్మెంట్ చూశారు, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ విక్రమ్ ఎరా 58 AD అండ్ గుప్తా ఎరా 320 AD అండ్ కాళీ ఎరా దట్ ఈస్ 248 AD, రైట్. సో ఇది మనం 310 AD కాళీ ఎరా. సో ఇది మనం చూస్తే 4321, రైట్. డి ఆప్షన్ ఖాళీ వచ్చేసరికి 4321 310 ADలో స్టార్ట్ అయింది, రైట్. దిస్ ఈజ్ యూపీఎస్సీ ప్రీవియస్. అంటే నేను మీకు ఏమేమి ఏరియాస్ని థీమ్స్ అడ్రస్ చేస్తున్నానంటే క్యాలెండర్స్ అనే ఒక థీమ్ చూద్దాం. ఇక్కడ రాసినట్టున్నా ఎస్ నోడ్ ఇట్ టు రైట్ దేర్ హియర్ ఆల్రెడీ ఐ హ్యావ్ మెన్షన్ క్యాలెండర్స్ వాటి అసోసియేటెడ్ కింగ్డమ్స్ అండ్ హూ ఇంట్రొడ్యూస్డ్ ఇట్ అండ్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ కమెన్స్డ్ అనేది మనకి ఇక్కడ తెలియాలి, రైట్. ఇవి మనం చూడాల్సినవి యూపీఎస్సీ డొమైన్ ఆఫ్ యూపీఎస్సీ పీవైక్యూస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ ఇమెన్స్ క్లారిటీ. ఒకటి మనకు క్రొనాలజికల్ అండర్స్టాండింగ్ ఉండాలి, రెండోది కింగ్డమ్స్, కింగ్స్ ఇవన్నీ, మూడోది ఆ కింగ్డమ్స్ టైమ్స్లో వచ్చినటువంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఏమైనా మోడల్స్ ఉన్నాయా, ఐడియాస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన క్యాలెండర్స్ ఉన్నాయా, వాళ్ళ స్కల్ప్చరల్ మార్వెల్స్ ఉన్నాయా, ఇవన్నీ ఆర్కిటెక్చర్ ఉందా, ఇవి మనకి తెలియాల్సినవి, రైట్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కుషాన్స్ డైనెస్టీ. కుషాన్స్ డైనెస్టీ, Ashwaghos and Buddhaghosh were famous scholars and contemporaries of Kanishka. No? Actually, Buddhaghosh was not the contemporary of Kanishka. ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. దీన్ని కూడా మీకు అలానే నేను ట్విస్ట్ చేసి ఇచ్చాను ప్రీవియస్ ఇయర్లో. సో అదొకసారి మీరు చూడండి. క్వశ్చన్ వచ్చేసరికి దిస్ ఈజ్ 4th కుషాన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు సోషల్ రిలీజియస్ లైఫ్. ఇక్కడ చూడండి అశ్వఘోష్ అండ్ బుద్ధఘోష్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగింది. ఎస్ బుద్ధఘోష్ ఇక్కడ 4th ఆప్షన్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో హూ వర్ ద కాంటెంపరీస్, ఇక్కడ ఇది పీవైక్యూది. దిస్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కనిష్క. దిస్ బుద్ధఘోష అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీలంకకు చెందిన వ్యక్తి బుద్ధఘోష. ఇతను థెరవాద బుద్ధిజానికి సంబంధించిన వ్యక్తి. అసలు
మన ఈ 5th 6th ఏడీకి చెందిన వ్యక్తి. కుషానికి ఏమాత్రం సంబంధం లేదు. అశ్వఘోష ఎస్ ఫైన్. కాంటెంపరీస్లో మనం తీసుకున్నటువంటి వాళ్ళలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఒక బుద్ధఘోషాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి, 4th ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. అండ్ వసుమిత్రతో సహా మనము అశ్వఘోష, నాగార్జున, వసుమిత్ర వీళ్ళందరూ కూడా మన కాంటెంపరీ ఆఫ్ కనిష్క అని యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని మీకు ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ మీకు నాగార్జున తెలుస్తారు, అశ్వఘోష తెలుస్తారు మోస్ట్లీ, రైట్. ఈ బుద్ధఘోష విషయంలోనే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా పాపులర్ నేమ్స్ కాకుండా కొంచెం మీడియోకర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని మనం గమనించాలి. నెక్స్ట్ రత్నావళి వాజ్ ఏ టెక్స్ట్, ఫేమస్ టెక్స్ట్ రిటర్న్ బై ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం వర్ రిటర్న్ బై హూమ్? హర్షవర్ధన. సో రసరత్నాకర అనేది యాక్చువల్లీ రాసింది ఎవరు? ఆచార్య ఈ నాగార్జున అన్నట్టుగా చెప్తున్నారు మనకి ఏన్షియంట్ టెక్స్ట్లో. అయితే హిస్టోరియన్స్ నుంచి డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. హిస్టోరియన్స్ ఏమైనా చెప్పచ్చు, వీటి మీద మనకి ఒక ఇతమిద్దంగా ఆధారాలైనవి హిస్టోరియన్స్ స్పష్టంగా చెప్పకపోవచ్చు, కానీ యూపీఎస్సీ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. యూపీఎస్సీ ఏది ఆధారంగా భావించి మనల్ని ఏదైతే ఇది ఫ్యాక్ట్ అని చెప్తుందో మనం అదే కన్సిడర్ చేయాలి. ఏం చెప్తుంది ఇక్కడ? నాగార్జున అన్నప్పుడు రసరత్నాకర అనేది మనకు క్లియర్గా చెప్తుంది. ఓకే, ఈ రసరత్నాకర ఎవరి కాంటెంపరీస్గా మెన్షన్ చేస్తూ చెప్తుంది ఇక్కడ? కపిల, చరక, అంటే కాంటెంపరీ అంటే కాంటెంపరీ అని కాదు, మోర్ ఆర్ లెస్ ఏన్షియంట్ టైమ్స్లో ఉన్న వాళ్ళుగా చెప్తుంది, ఏన్షియంట్ టైమ్స్. సో చరక సంహిత అని, నెక్స్ట్ కపిల, సాంఖ్య అని. ఎస్, మనకి ఇవన్నీ మనకి తెలుసు. గోరఖ్నాథ్ ఏ సాంస్క్రిట్ ఆథర్, ఇది మనకి తెలుసు, రైట్. ఇది సాంస్క్రిట్ దీనికి సంబంధించిన పీవైక్యూస్ ఇవి. అంటే మీరు సార్ అది 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చా సార్ వన్ డే అన్నారు కదా, ఇవి 50 క్వశ్చన్సే, 50 కాదు 100+ క్వశ్చన్స్. 1 MCQ ఈజ్ ఈక్వల్ టు 4 to 5 క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఇన్ని పీవైక్యూస్ని మీ చేత రివర్స్ ఇంజనీరింగ్ ఉంది కాబట్టి ఇష్యూ లేదు ఇక్కడ. వన్ థింగ్, ఇంకొకటి స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఈ స్టేట్మెంట్ యూపీఎస్సీ పీవైక్యూ ఇదే మీకు డైరెక్ట్గా ఇచ్చిన సింపుల్ క్వశ్చన్లా కనిపిస్తుంది, కానీ మీరు ఆన్సర్ చేయడం చాలా కష్టం అవ్వచ్చు. ఒకసారి గమనించండి. ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కనిష్క రూల్ అంటే మనం బేసిక్గా ఏం గుర్తుపెట్టుకుంటాం, ఏం ఆలోచిస్తాం? గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని బై మిస్టేక్ పెట్టచ్చు, కానీ ఇక్కడ యూపీఎస్సీలో మనకైతే క్లియర్గా 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ శ్రీనగర్ అనేది కూడా ఇచ్చింది. సో చూసింగ్ ద మోస్ట్ రిలవెంట్ ఆప్షన్స్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ అనేది మనం చూస్తాం. గివెన్ రిలవెంట్ ఆప్షన్స్ అనేటట్టుగా మనం గమనిస్తే ఇక్కడ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ శ్రీనగర్ అనేది మనకి మోస్ట్ రిలవెంట్ అనేది అవుతుంది ఇక్కడ. సో దీన్నే ప్రామినెంట్ వాజ్ అనేటట్టుగా మీకు అక్కడ ఇందాక క్వశ్చన్లో స్టేట్మెంట్గా అడిగాను, ఒరిజినల్ క్వశ్చన్లో. సో నౌ కమింగ్ టు 9th క్వశ్చన్. This regarding Gada Saptasati. This is also a previous year question. Gada Saptasati. Why is this question asked? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ. అందులో సాంస్క్రిట్ టెక్స్ట్ అట్రిబ్యూటెడ్ టు శాతవాహన కింగ్ హాలా అని అంటున్నారు, బట్ ఇట్ వాజ్ ఏ ప్రాకృత్ టెక్స్ట్. ఓకే, అది కూడా మీరు యూపీఎస్సీలో ఏదైతే అడిగారో దాన్ని ఒకసారి చూడొచ్చు, దాన్ని ట్విస్ట్ చేశాను. అండ్ ఇంపార్టెంట్ థీమ్ అంటే ఏం లేదు, ప్రధానమైన అంశం ఏది ఎక్కువసార్లు చాలా నొక్కి వక్క నుంచి చెప్తున్న విషయం అన్నట్టు. ఆ థీమాటిక్గా మనం గమనిస్తే ఎక్కువసార్లు అడిగిన వాటిలో లిటరేచర్ అనే థీమ్, సంఘం లిటరేచర్లో కానీ గుప్తా లిటరేచర్ కానీ ఇలాంటి ఇతర లిటరేచర్స్ చాళుక్య, చోళ ఆ టైంలో వచ్చినవి కూడా మనం అడుగుతున్నారు. సో సాంస్క్రిట్ లిటరేచర్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, అది చూడొచ్చు మనం. సరే, ఇట్ ప్రాకృతి కూడా ఇట్ ఎంఫసైజ్డ్ ఆన్ బుద్ధిస్ట్ లిటరేచర్. ఇట్ ఎంఫసైజ్డ్ ఆన్ ద కోర్ట్ ఇంట్రిక్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. కాదు కదా, ఆ కోర్టులో జరిగినటువంటి కుట్రలు పన్నాగాల గురించి డిస్కషన్ అనమాట. ఇది ముద్రా రాక్షసం అనేది అక్కడ వచ్చింది, విశాఖదత్త రాసింది. సో అందులో అది కూడా మనకి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఆ ముద్రా రాక్షసం దాని మీద అడిగింది. సో ఇట్ వాజ్ ఏ గాదా సప్తశతి అట్రిబ్యూటెడ్ టు శాతవాహన కింగ్ హాలా. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ కాబట్టి మీకు జస్ట్ అలా డిస్ప్లే చేసి, ఇంకొకటి ఇక్కడ ముద్ర రాక్షస ఆఫ్ విశాఖదత్త, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏవేవైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయో థీమ్స్ వాటిని మీకు తీసుకొని ఇస్తున్నాను క్వశ్చన్గా. 2-3 క్వశ్చన్స్ కలిపి ఒకటిగా ఇచ్చాం మనం. ఏంటిది ఇక్కడ? ఎస్, ఇట్ వాజ్ ఏ కోర్ట్ ఇంట్రిక్స్, అంటే అక్కడ జరిగిన కుట్రలు, ఒక రాజదర్బార్లో వేసుకున్నటువంటి రాజకీయ వ్యూహాలు అనమాట, చతురతలు అవన్నీ ఎట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఆ టైంలో ఎవరెవరి మధ్య ఏ రకమైన పన్నాగాలు పన్ని ఇటువంటి కోర్టు ఇదేంటి లో పవర్ స్ట్రగుల్ చేశారు అనేది చెప్తుంది. అది ముద్ర రాక్షస, అది రాసింది విశాఖదత్తుడు. వీటిని మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా అడిగారు. ఇక్కడ ఇది కూడా యూపీఎస్సీ క్వశ్చనే, ఎందుకని ఇన్నిసార్లు రిపీట్ అయిందో మీకు తెలుస్తుంది ఈ క్వశ్చన్ అనేది. మాలవిక అగ్నిమిత్ర లవ్ స్టోరీ గురించి అడిగాడు మనకి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. ఇది ఇంకొకటి విశాఖదత్త ముద్ర. ఎస్, విశాఖదత్త అది రాసింది ఏంటి? ముద్ర రాక్షసం ఒక డ్రామా, ఒక నాటకం అది.
అది. సో అది కూడా. సో ఈ వరాహమిహిర మీకు తెలుసు, ఏ గ్రేట్ ఆస్ట్రానమిస్ట్ ఇన్ యాన్షియంట్ టైమ్స్. చరక మెడిసిన్లో ఎక్స్పర్ట్. నెక్స్ట్ బ్రహ్మగుప్త మ్యాథమెటిక్స్. ఇవన్నీ కూడా మనకి అడిగారు. ఈ లిస్ట్ 1 లిస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్, రైట్. నెక్స్ట్ యూపీఎస్సీలో ఇలాంటి థీమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి. ఇక్కడ సుంగా డైనెస్టీలో వచ్చినటువంటిది మాళవికాగ్నిమిత్ర స్టోరీ. ఇది 2016 or 17 ఇట్ సీమ్స్ ఈ క్వశ్చన్ అడిగింది. సో ఇది చూద్దాం. మాళవికాగ్నిమిత్ర ఇది ఏ స్టోరీ? లవ్ స్టోరీ ఆఫ్ ద సన్, దట్ ఈస్ పుష్యమిత్ర. ఎవరు? పుష్యమిత్ర కాదు, పుష్యమిత్రుడి కొడుకు. లవ్ స్టోరీ ఆఫ్ సన్ ఫౌండర్ ఆఫ్ సుంగా డైనెస్టీ. సుంగా డైనెస్టీ ఫౌండర్ పుష్యమిత్ర, బట్ అగ్నిమిత్రుడు ఉంటాడు. ఆ అగ్నిమిత్రుడికి మాళవిక అనే చెలికత్తికి మధ్య జరిగినటువంటి నర్తకితను చాలా ప్లస్ ఆల్రెడీ ఇక్కడ అగ్నిమిత్రుడికి వివాహం జరిగే ఉంటుంది, అదొక వేరే స్టోరీ. అది కాకుండా ఈ స్టోరీ అనమాట, ఇది ఒక లవ్ స్టోరీ. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా హ్యాస్ లవ్ స్టోరీ ఆఫ్ ద సన్ ఫౌండర్ ఆఫ్ సుంగా డైనెస్టీ, దట్ ఈస్ మాళవికాగ్నిమిత్ర. అది మనకి యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ విశాఖదత్త ప్లే ముద్ర రాక్షస. ఇది ఓకే. 4 వర్క్స్ బిలో విచ్ వన్ ఆఫ్ ద ఎన్సైక్లోపీడిక్ ఇన్ నేచర్. ఇది యూపీఎస్సీ క్వశ్చన్. మళ్ళీ ఇంకొకటి ఏంటిది? అమరకోశ. అమరకోశ అనేది. సో ఏంటిది అమరకోశ అనేది? వెరీ వెరీ బిలో వెరీ ఎన్సైక్లోపీడిక్ ఇన్ నేచర్. అంటే ఇది ఒక జ్ఞాన భాండాగారంగా భావిస్తారు దాన్ని. యాక్చువల్లీ అమరకోశ దీనిలో ఇది ఒక లక్షణ గ్రంథం అంటాం మనం. ఏంటి లక్షణ గ్రంథం అంటే? ఇట్ ఈస్ నాట్ ఏ రైటింగ్, it is not a story, it is not a drama, it is not a poet, okay, poetry, it is not part of poetry. Amarkosha ante identidi, it contains certain rules, it contains certain directives, okay, అంటే కొన్ని లక్షణాలు ఎలా ఉండాలి అని నిర్దేశించేటువంటి గ్రంథం. ఏదైనా కావ్యం రాయాలంటే ఎలాంటి లక్షణాలు ఇది అవలంబించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి అని చెప్తుండే అనమాట అమరకోశ. అందుకే దాన్ని ఒక జ్ఞాన భాండాగారం అని చెప్తారు. సో నెక్స్ట్ అమరావతి, ఐహోల్, తంజావూరు, హలేబోర్డ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థీమ్స్. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా చదవాలి అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. క్యాపిటల్ సిటీస్ కావచ్చు, ట్రేడ్ సెంటర్స్ కావచ్చు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్స్ కావచ్చు, అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఉండేది కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఈ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ రీజియన్స్ని మనం బాగా గుర్తుపట్టాలి, రైట్. అందుకే మీకు ఇది ఈ తంజావూరు, ఎస్, అది ఏ టైంలో ఉంది? చోళాస్ టైంలో ఉంది. నెక్స్ట్ అమరావతి, ఇది శాతవాహన. ఎస్, వీ నో దట్ అమరావతి, శాతవాహన. నెక్స్ట్ తంజావూరు, చోళాస్, అండ్ ఐహోలు, దట్ ఈస్ చాళుక్యాస్, అండ్ ఆల్సో దిస్ హలేబుడు అండ్ హోయసాల. స్ట్రక్ అయిందా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పాణిని, అమరసింహ అండ్ కాళిదాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ చంద్రగుప్త టూ అని అన్నారు. సో ఇక్కడ మీకు ఇది కూడా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఈ భవభూతి, హస్తిమల, క్షేమేశ్వర వర్ ఫేమస్ ప్లే రైట్స్, యాక్చువల్లీ ఫిలాసఫర్స్ అని ఇక్కడ కావాలని ఇచ్చారు మీకు. సో వీళ్ళందరూ భవభూతి ఉత్తర రామచరిత్రం అని, భక్తి రసానికి చాలా పేరుగాంచిన వ్యక్తి, ఓకే, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రైటర్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. ఇక్కడ ఇలా క్షేమేంద్రుడు ఏంటంటే ఔచితి విచార చర్చ అని ఒక మంచి లక్షణ గ్రంథం రాశాడు అతను కూడా. అంటే ఒక పొయిటిక్ స్టైల్ ఎలా ఉండాలి, పొయిటిక్స్లో ఏది ఇంపార్టెంట్ అంటే కంపాటబిలిటీ ఎక్కువ ఉండాలి. ఏదైనా పోయిటరీ చెప్తే మనకి అది సిచ్యువేషనల్గా ఉండాలి, కంపాటబిలిటీ, అండ్ క్యారెక్టర్ని బట్టి కంపాటబిలిటీ ఉండాలి, ఇలాంటివి చెప్పారనమాట. సో దే వర్ ద ఫేమస్ playwrights, they were great poets in ancient times. అది మీకు ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ యవనప్రియ అంటే అది పెప్పర్ని బాగా ఇష్టపడేవాళ్ళు, అది ఆ పెప్పర్కి సంబంధించిన పేరు. బట్ ఇది యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ద టర్మ్ యవనప్రియ మెన్షన్ ఇన్ ది యాన్షియంట్ టెక్స్ట్ డినోటెడ్ వాట్? పెప్పర్. ఓకే, ఇది కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగింది. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ చూస్తే ఇంకొక ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది యూపీఎస్సీ ఇక్కడ. ఇందులో ఏంటిదంటే విత్ రిఫరెన్స్ టు స్కాలర్స్ లిటరేచర్ యాన్షియంట్ ఆఫ్ ఇండియా, పాణిని ఈజ్ అసోసియేటెడ్ విత్, ఈ మొత్తం 3 స్టేట్మెంట్స్ కలిపి ఒకటే స్టేట్మెంట్కి ఇచ్చాం. మీరు చూస్తే పాణిని, అమరసింహ, కాళిదాస. ఓన్లీ ఇదే కాళిదాస వాజ్ అసోసియేటెడ్ విత్ చంద్రగుప్త టూ, బట్ నాట్ పాణిని అండ్ అమరసింహ అని. ఇక్కడ వీళ్ళు పాణిని అండ్ అమరసింహ కాదు, పాణిని చంద్రగుప్త టూ తోటి కాళిదాస్ అసోసియేట్ అయి ఉన్నాడు. కానీ ఈ హర్షవర్ధన తోటి ఈ అమరసింహ లేడు, ఈ గుప్తా టైంలోనే ఉన్నారు. పాణిని బట్ గుప్తాకి సంబంధమే లేదు, అది కంప్లీట్గా క్రీస్తు పూర్వం. ఓకే, 5th 6th AD అంటారు, కొంతమంది 9th AD అంటారు, ఒక క్లారిటీ ఉండదు, కొంతమంది 2nd AD అంటారు. సో ఏది చూసినా కూడా పాణిని అష్టాధ్యాయి, ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథం. ఓకే, మనం అది అసలు పుష్యమిత్ర శృంగా టైంకి సంబంధమే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే ఏమంటున్నాం ఇప్పుడు, దిస్ ఈజ్ వాట్ ఓన్లీ కాళిదాస
దట్ హూ వాజ్ అసోసియేటెడ్ విత్ చంద్రగుప్త టూ. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇటువైపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ థింగ్ యూ ప్లీజ్ 13th క్వశ్చన్ చూస్తే సంగం పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్ అన్నారు. ఓకే, ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రీసెంట్గా 2022లో అడిగింది ప్రిలిమ్స్. ఇది 2022లో అడిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్ చాలామందిని ఎక్కువ కన్ఫ్యూజ్ చేసింది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎలాంటిదంటే సంగం లిటరేచర్. మీరు ఒకసారి కిందికి స్క్రోల్ చేయి, ఇలా చెప్తాను. ఇలా వస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సంగం లిటరేచర్ ఇన్ ఏన్షియంట్ సౌత్ ఇండియా ఈజ్ కరెక్ట్ అని అన్నారు. ఈ స్టేట్మెంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఏది కరెక్ట్ అన్నారు? సంగం లిటరేచర్ పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. అంటే భౌతిక వస్తు సంస్కృతి పట్ల ఇష్టం ఉండదు వాళ్ళకి. మెటీరియల్ కల్చర్ అంటే ఇష్టం లేదు. ఎందుకు లేదు? అక్కడ వార్ ఎథిక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళకి. ఆర్నమెంట్స్ బాగా వేసుకునే వాళ్ళు, వీటి మీద ఉండేది ఇంట్రెస్ట్. కాబట్టి అది మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయిట్స్. ఇక్కడ ఇది వాళ్ళు కాదేమో అని కన్ఫ్యూజ్ అయ్యారు. లేదు, సోషల్ క్లాసిఫికేషన్ వాజ్ యాక్చువల్లీ నోన్ టు సంగం టైమ్. సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయిట్స్. దెర్ ఈజ్ మెన్షన్ ఆఫ్ అరాషర్ కింగ్స్ అండ్ వైశ్యార్స్, ట్రేడర్స్ అండ్ వెలలార్స్, ఫార్మర్స్. అండ్ క్లియర్గా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇది సోర్స్ పిక్చర్ అనేది మీకు ఇచ్చాను చూడండి. ఓకే, ఇది ఈ సోర్స్ పిక్ చూస్తే మీకు అర్థం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సోషల్ డివిజన్లో చూస్తే వెలలార్స్ అని సాధారణమైనటువంటి రైతులు ఉండేవాళ్ళు, తర్వాత మనకి ట్రేడర్స్ ఉన్నారు, తర్వాత అరాషర్ అనే కింగ్ ఉండేవాళ్ళు. కింగ్ని అరాషర్ అని పిలిచేవాళ్ళు. ఇది సోషల్ క్లాసిఫికేషన్ అని ఉంది. అది వర్ణ అని నేరుగా వాడకపోయి ఉండొచ్చు కానీ బట్ సోషల్ క్లాసిఫికేషన్ వాజ్ వెరీ ఎవిడెంట్ ఎట్ దట్ టైమ్. సో సంగం లిటరేచర్ రిఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ యాజ్ ఇర్రేషనల్. అసలు అది మీరు ఒకసారి చూస్తే సంగం పునర్జన్మలు ఉన్నాయి, మళ్ళీ మ్యాజికల్ ఫోర్సెస్ మీద ఆ టైంలో అమ్యులెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాటి మీద అంటే బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ మాత్రం మనం దాన్ని ఎలిమినేట్ చేయడానికి రాదు. సో దాన్ని నేను ఏం చేశానంటే ఇలా స్టేట్మెంట్కి ఇచ్చి మీకు కన్ఫ్యూజ్ చేసి కావాలని ఏది ఫాల్స్, ఎన్ని స్టేట్మెంట్స్ ఫాల్స్ అని అడిగాను తప్ప ఎలిమినేషన్కి అసలు ఆప్షన్ ఇవ్వలేదు. ఎన్ని ఫాల్స్ అని అడిగాను. చూడండి ఇక్కడ సంగం పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ, ఇది మనకి ఖచ్చితంగా ఇది మనం తీసేయాలి ఫాల్స్ అనేది. నెక్స్ట్ సోషల్ క్లాసిఫికేషన్ ఇది తెలుసు మనకి, ఇది ఫాల్స్ కాదు కాబట్టి ఇది ఉంచాలి. సో 1, 3, 4 స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ స్టేట్మెంట్స్. సో ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఇది మనం తీసుకోవాల్సినవి. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14thలో ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, అసలు ఆరిజిన్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ ఇన్ యాన్షియంట్ ఇండియా కెన్ బి ట్రేస్డ్ టు మిలిటరీ క్యాంపెయిన్స్ అంటున్నారు. ఆరిజిన్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ ఇన్ యాన్షియంట్ ఇండియా కెన్ బి ట్రేస్డ్ టు మిలిటరీ క్యాంపెయిన్స్ అంటే అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిపోవాలి? ఇండో గ్రీక్ ఇన్వేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడే మరి ఫ్యూడల్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఎమర్జ్ అయిపోవాలి కదా. పార్థియన్స్, సిథియన్స్, హూన్స్, ఈవెన్ షెకాస్ వీళ్ళందరూ వచ్చారు కదా. ఆ టైంలోనే మరి అంత బ్యాక్టీరియన్స్ టైంలో ఎందుకని ఎస్టాబ్లిష్ అవ్వలేదు అది చూద్దాం. బట్ దేర్ వాస్ కన్సిడరబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్. దిస్ వాస్ ట్రూ. కన్సిడరబుల్ ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అయింది, విస్తరించింది. అది చాలా కన్సిడరబుల్గా అంటే నోటీస్ చేయదగిన స్థితిలో విస్తరించింది అది గుప్తా టైంలో. ఇది మరి మిలిటరీ క్యాంపెయిన్స్ గుప్తాకి అటువైపు ఇండో గ్రీక్ ఇన్వేషన్స్కి మధ్య 400 years వేరియేషన్ కనిపిస్తుంది కదా, 300 to 400 years. మరి అప్పటి నుంచే లేకుండా కన్సిడరబుల్ ఎక్స్పాన్షన్ ఇప్పుడే ఎందుకు అంటున్నాం అనేది ఇక్కడే మనకి యూపీఎస్సీ పీవైక్యూస్ చూస్తే అర్థమైపోతుంది ఇది కాదని. చూడండి, దిస్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కంప్లీట్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఆఫ్ ద యూ నో నీడ్ టు హ్యావ్ కంప్లీట్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ బికాస్ ఈ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీకు ఒక ఇంట్యూషన్ బిల్డ్ అవుతుంది. అంటే నీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా లాజికల్ అనలిటికల్ స్కిల్స్ తోటి నువ్వు ఆన్సర్ రాబట్టచ్చు. అటువంటి ఆన్సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయడం వల్ల నీకు వస్తుంది. ఎట్లనో చూడు, ఇక్కడ ఏంటి, విత్ రెఫరెన్స్ టు ద ఇన్వేడర్స్ ఇన్ యాన్షియంట్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇది ఓకే, గ్రీక్, షెకాస్, కుషానా, ఇది ఒకసారి కిందకి వెళ్దాం. ఇదొకటి గ్రీక్స్, షెకాస్, కుషానాస్ యాన్షియంట్ ఇండియాలో ఇది అప్పుడు మనకి వచ్చినటువంటి ఇన్వేడర్స్. వాళ్ళకి వీళ్ళకి చాలా పీరియడికల్ డిఫరెన్స్ ఉంది, కాల వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనం చూస్తే ప్రాక్టీస్ ఆఫ్ మిలిటరీ గవర్నర్షిప్ వాస్, ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రాక్టీస్ ఆఫ్ మిలిటరీ గవర్నర్షిప్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద గ్రీక్స్. ప్రాక్టీస్ ఆఫ్ మిలిటరీ గవర్నర్షిప్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద గ్రీక్స్. ఇక్కడ చూడండి, అప్పుడు మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చూడండి. హియర్ ద పీవైక్యూస్ ఆర్ మెన్షనింగ్ మిలిటరీ గవర్నర్షిప్ అండ్ ఇన్వేషన్స్ బై గ్రీక్స్ ఇన్వైట్ చేశారని చెప్తున్నారు అక్కడ క్లియర్గా. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ మిలిటరీ గవర్నర్షిప్ అనేది కూడా ఇంట్రడ్యూస్ అయింది వీళ్ళ నుంచే, గ్రీక్స్ నుంచే అని క్లియర్గా చెప్పారు. మరి ఫ్యూడల్ సిస్టము అప్పుడే ఎందుకు ఎమర్జ్ అవ్వాలి కదా, కానీ లేదు గుప్తా టైమ్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, వీ ఆల్ నో దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇట్
and penetration of that system was actually evident, very quite evident in the Gupta time, but it was not associated with, it has very least association with military campaigns. ఓకే, అంటే సైనిక ఆక్రమణలు, ఓకే, సైనిక దాడులు, వీటితోటి ఈ భూస్వామ్య వ్యవస్థ పెనిట్రేట్ అవ్వడానికి సంబంధం లేదు అనేది మనకి ఈ అసెర్షన్ రీజనింగ్లో తెలిస్తే, అప్పుడు మనకి అసెర్షన్ రీజనింగ్లో అసెర్షన్ అనేది మిలిటరీ క్యాంపెయిన్స్తో సంబంధం లేదన్నప్పుడు రాంగ్ అవుతుంది. చూడండి, ఇక్కడేమో సంబంధం ఉందని ఇచ్చారు, కాబట్టి సంబంధం లేదని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే తెలిసిపోతుంది కదా. తెలిసిపోయినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ అసెర్షన్ని రాంగ్ అని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రీజన్ని మాత్రం మనం కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. దాని ప్రకారం అసెర్షన్ ఫాల్స్ అవుతుంది. రీజనింగ్ ఇక్కడ చూస్తే అసెర్షన్ ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, రీజన్ అనేది ట్రూ అవుతుంది. రైట్, ఇది దిస్ ఈస్ వాట్. నెక్స్ట్ 15th క్వశ్చన్, కింగ్డమ్ రిగార్డింగ్ ప్యాటర్నైజేషన్ ఆఫ్ బుద్ధిజం. Consider the following kingdoms regarding patronization of Buddhism. Patronization of Buddhism lo Pala rulers of eastern India were patrons of Buddhism. The Ikshvaku rulers of southern India were antagonistic towards Buddhism. ఇది ఎందుకని నేను ఇచ్చానంటే, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండిలు కానీ బుద్ధిజంలో ఏ కాంట్రిబ్యూషన్ ఉంది లేదనే క్వశ్చన్ ఏదైతే వచ్చిందో, ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఐ వాజ్ లిటిల్ ఇన్స్పైర్డ్ బికాస్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బుద్ధిజంకి సంబంధించిన ట్రేసెస్ని డిస్కస్ చేయడం కానీ, ఎస్పెషల్లీ కింగ్స్ ప్యాటర్నైజ్ చేశారనే డిస్కషన్ చాలా తక్కువ సార్లు రిఫ్లెక్ట్ అవుతుంది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అందు గురించి ఈ క్వశ్చన్ ఆల్రెడీ అందులో రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ప్రీవియస్ ఇయర్గా దాన్ని మీకు ఇలా ట్విస్ట్ చేసి కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. రెండోది, నిరంతర సాధన మోడల్ ఆన్సర్స్ని మీరు డే 8 తీసుకోండి. డే 8 మన టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు మొత్తం బుక్గా రిలీజ్ చేస్తాం, అది కూడా మీకు త్వరలో వస్తుంది, చూడొచ్చు. ఆ డే 8 క్వశ్చన్ కనుక మీరు చూస్తే, క్వశ్చన్స్ చూస్తే అందులో విష్ణుకుండిన్స్ కాంట్రిబ్యూషన్ అండ్ ఆల్సో ఇక్ష్వాక్స్ కాంట్రిబ్యూషన్ టు ద జైనిజం అండ్ బుద్ధిజం అనేది మనం క్వశ్చన్స్ అడిగాము. ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఎక్కడెక్కడ వాటి ట్రేసెస్ కనిపిస్తున్నాయి, బుద్ధిజం ఎలా ఫ్లరిష్ అయింది, స్లోగా ఎలా డిక్లైన్ అయింది అనేది మొత్తం మన క్వశ్చన్స్ అన్నీ, వాటి ఎవల్యూషన్ ఎలా ఉంది, ఇక్ష్వాకు విష్ణుకుండిన్ టైం నుంచి మొత్తం టైం వరకు, ఆ శాతవాహన టైం నుంచి ఇది క్రమేణా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఈ బుద్ధిజం జైనిజం అనేది నేను మీకు క్వశ్చన్గా ఇచ్చాను. దాని ఆన్సర్, మోడల్ ఆన్సర్ డే 8 నిరంతర సాధనలో ఉంది, చూడొచ్చు మీరు. సో దిస్ ఈజ్ వాట్. ఇది మీరు చూస్తే ఇక్కడ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూపీఎస్సీ పీవైక్యూ, దిస్ వాజ్ ఇక్ష్వాక్స్, దాని కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్ష్వాక్స్ దాన్ని ప్యాటర్నైజ్ చేశారు, విష్ణుకుండిన్స్ కూడా చేశారు, పాలాస్ మాత్రమే కాదు, అది మనకి తెలుస్తుంది. డే 8లో ఎక్స్క్లూజివ్గా ఇక్ష్వాక్స్ విష్ణుకుండిన్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి సోషల్ రిలీజియస్ కాంట్రిబ్యూషన్ అని క్లియర్గా అడిగాము, దాన్ని మీరు చదవండి, ఎలాబరేట్ ఆన్సర్ ఇచ్చాము డే 8లో. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్, ఇది నిరంతర సాధన డే 8. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఇక్ష్వాక్స్ రూలర్స్, అది ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యానని ఏదైతే చెప్పానో మీకు, అదే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా మీకు రిఫ్లెక్ట్ చేసి ఇస్తున్నాం అనమాట. టువార్డ్స్ బుద్ధిజం అండ్ పాలా రూలర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా వర్ ప్యాట్రన్స్ ఆఫ్ ద బుద్ధిజం అని ఇక్కడ ఇచ్చాడు, బట్ దే ఆర్ యాంటగోనిస్టిక్ అని ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడో అది రాంగ్, 100% తీసేయచ్చు. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అడ్వైజ్డ్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ దిస్ ఇన్స్క్రిప్షన్. Who among the following rulers advised his subjects through this inscription? చూడండి, ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు ఇచ్చానంటే, నిన్న మనకు అశోక, మౌర్యన్ డైనెస్టీ అన్నీ అయిన తర్వాత కూడా ఈరోజు ఈ క్వశ్చన్ ఇవ్వడం ఇంటెన్షన్. వన్ థింగ్, నేను ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అవుతున్నాయి రిపీటెడ్గా, మళ్ళీ రివైజ్ కూడా కొన్నిసార్లు ఏదైతే ముందు రోజు జరిగిన దాంట్లో ఒక క్వశ్చన్ ఇస్తాను, ఈ కొన్ని ఇంపార్టెంట్ అయితే ఏంటంటే, అశోక కానీ లేదా పర్టికులర్ కింగ్ కానీ ఎవరైనా కానీ ఆ టైంలో ఉన్నటువంటి రిలీజియస్ టాలరెన్స్ అండ్ పీస్ హార్మోనియస్ సొసైటీ గురించి మాట్లాడితే, ఓకే, అంటే మత సామరస్యత గురించి కానీ, శాంతి భద్రతల గురించి కానీ, ఆ సహృదయత సహృద్భావం గురించి మాట్లాడితే, దాని ఇన్స్క్రిప్షన్లో మాట్లాడినా, టెక్స్ట్ రూపంలో మాట్లాడినా మనం ఖచ్చితంగా ఆ కోట్స్ గుర్తుపెట్టుకోవాలి. బట్ దట్ విల్ హెల్ప్ యూ ఎథిక్స్లో కానీ, లేదా గవర్నెన్స్లో కానీ, లేదా ఎస్ఏ రైటింగ్లో కానీ వీటిని మనం ఉపయోగించుకోవాలి. రైట్. సో ఇప్పుడు మనం హూసో ఎవర్ ప్రైజెస్ హిజ్ రిలీజియస్ సెక్ట్ ఆర్ బ్లేమ్స్ అదర్ సెక్ట్స్ అవుట్ ఆఫ్ ఎక్సెసివ్ డివోషన్ టు హిజ్ ఓన్ సెక్ట్, అంటే మనం ఒక మతం పట్ల విపరీతమైన అభిమానం అది కాస్త ఎక్సెస్గా ఉండి అతను ఇతరులను దూషించడం మొదలు పెడితే తర్వాత తనకి తానే హామ్ చేసుకునేవాడు అవుతాడు అనేది ఒక ఇన్స్క్రిప్షన్లో ఒక కింగ్ వేయించాడు. ఎవరది వేయించింది? అశోకుడు. దానికి సంబంధించిన యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. దీన్నే నేను మీకు కావాలని ఇక్కడ ఇచ్చాను. రైట్. నెక్స్ట్, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ ఎథిక్స్, ఎస్ఏ
అండ్ గవర్నెన్స్కి మీకు హెల్ప్ అవుతుందని ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రమ్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ అంటిల్ ద రైజ్ ఆఫ్ హర్షవర్ధన ఇన్ ద ఎర్లీ 7th century ఎవరెవరు ఉన్నారని ఎవరెవరు పవర్లో ఉన్నారు అంటే గుప్తులు అనంతరం పతనమయ్యే దశ నుంచి హర్షవర్ధన అధికారంలోకి వచ్చే వరకు కూడా రాజ్యాన్ని చేజిక్కించుకునే వరకు ఈ మధ్యకాలంలో ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఎవరు అధికారంలో ఉన్నారని అడుగుతున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్లీ difficult for all the aspirants to remember all the kings in chronological order, but you have to remember because UPSC has been emphasizing you to remember all the kings, even not only the famous kings but also the kings who the transition kings, ఓకే, ఇన్ బిట్వీన్ ద ఎమర్జింగ్ లార్జర్ కింగ్డమ్స్. అంటే ట్రాన్సిషన్ ఫేజ్లో అంటే ఇప్పుడు ఒక గుప్తుల అనంతరం మ్యాక్సిమం ఒక చంద్రగుప్త 2 తర్వాత అంటే విక్రమాదిత్య తర్వాత మ్యాక్సిమం కుమారగుప్త తర్వాత ఆ మధ్యలో వచ్చినటువంటి ఇతర రాజుల్ని మనం గుర్తుపెట్టుకోవడం సహజంగా ఉండదు హర్షవర్ధన ఎమర్జ్ అయ్యే టైంకి. సో ఈ మధ్యలో ఉన్నటువంటి కింగ్స్ని కూడా మనకి క్రొనలాజికల్గా ఏం జరిగిందని యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ఇది. దిస్ వాజ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ, రైట్? సో దాన్నే మీకు కావాలని ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని క్రొనలాజికల్గా అరేంజ్ చేయమని కూడా ఇచ్చారు. సో ఇది చూడండి, ఈ క్రొనలాజికల్ అరేంజ్మెంట్లో 1, 3, 4, 6 అనేవి క్రొనలాజికల్ అరేంజ్మెంట్లో మ్యాచ్ అవుతున్నాయి. సో మనకి అది కూడా కరెక్ట్ ఆర్డర్లో మనం తీసుకోమన్నారు కింగ్డమ్స్. సో ఇందులో గుప్తాస్ ఆఫ్ మగధ ఉన్నారు, దాని తర్వాత పుష్యభూతిస్ ఆఫ్ తానేశ్వర్ ఉన్నారు, నెక్స్ట్ మౌఖారీస్ ఆఫ్ కనోజ్ ఉన్నారు, నెక్స్ట్ మైత్రకాస్ ఆఫ్ వల్లభి ఉన్నారు. ఇవి ఈ 4 అరేంజ్మెంట్ ఏదైతే చేసామో ఈ 4 అరేంజ్మెంట్ దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి క్రొనలాజికల్ అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కొక్క కింగ్డమ్కి సంబంధించిన అట్లీస్ట్ 1 or 2 లైన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రాసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఎలిమినేషన్కి అన్న వాడచ్చు, లేదా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇతర మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లోనూ వాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఏం జరిగిందంటే గుప్తా ఎందుకు డైనెస్టీ డిక్లైన్ అయింది అని మీకు క్వశ్చన్ ఇచ్చాను. న్యూమిస్మాటిక్స్ గురించి కూడా క్వశ్చన్ వచ్చినప్పుడు గుప్తులు డిక్లైన్ అయిన తర్వాత న్యూమిస్మాటిక్స్ కూడా డిక్లైన్ అయ్యాయని క్వశ్చన్ వచ్చింది. దాని రీజన్స్లో ఇవి కూడా వాళ్ళకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గుప్తా అనంతర యుగంలో ఉన్న వాళ్ళ గురించి మనకు తెలిస్తే 2-3 లైన్లు అయినా అట్లీస్ట్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంది గుప్తులతో కంపేర్ చేస్తేనే మనకి చెప్పడానికి జస్టిఫై చేయడానికి కొన్ని పాయింట్స్ దొరుకుతాయి మెయిన్స్కి కూడా. సో దిస్ ఈజ్ వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1 with list 2 కరెక్ట్ ఆన్సర్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో లిస్ట్. అంటే ఎస్ ఓకే, ఇది 4th గుప్తా, చండేల, చాళుక్య, పల్లవ. ఇది మనకి సంబంధించినటువంటి అగైన్ బేసిక్ క్యాపిటల్ సిటీస్ కానీ ట్రేడ్ సెంటర్స్ కానీ లేదా రిలీజియస్ కల్చరల్ హెరిటేజ్ సెంటర్స్ కానీ ఉన్నాయి అంటే ఆ సెంటర్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో బాదామి అనేది ఎంత ఫేమస్ మనకి చాళుక్య. నెక్స్ట్ ఖజ్రహో, చండేలకు సంబంధించి గుప్తా, దియోగర్, అండ్ నెక్స్ట్ పనమలై, పల్లవ, రైట్? ఇది యాక్చువల్ అరేంజ్మెంట్ 4, 3, 1, 2. ఇది చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఏంటిది? మెన్షన్ ఇన్స్క్రిప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చోళా డైనెస్టీ. చోళా డైనెస్టీని చూస్తే ఏంటిది ఇక్కడ ఏ లాట్ ఆఫ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద చోళాస్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్క్రిప్షన్ ఎట్ ఉత్తర్ మేరూర్ అంటున్నారు. ఇక్కడ చూడండి, ఉత్తర్ మేరూర్ ఇన్స్క్రిప్షన్లోనే అసలు కంప్లీట్గా విలేజ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. సో అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్పారు. అండ్ వాళ్ళకి మళ్ళీ పదవీ విరమణ కూడా ఎలా ఉండాలో చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఇతర పదవి ఏది చేపట్టకూడదు అనేటువంటి కండిషన్స్ కూడా పెట్టారు. అండ్ టెన్యూర్ ఆఫ్ సర్వీస్ అని ఉంది, ఆఫ్టర్ సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి, అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఉంది, అండ్ ఎలక్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. వీటన్నిటి గురించి ఉత్తర్ మేరూర్ ఇన్స్క్రిప్షన్లో మనకి చోళా టైంలో వచ్చింది. అదొకటి మనం చూడొచ్చు. నెక్స్ట్ కాలేజెస్ జనరల్లీ వర్ నోన్ టు బి ఘటికాస్ అనమాట. ఇవన్నీ మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ని నేను 3-4 క్వశ్చన్స్ని కలిపి ఒక క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విలేజెస్ డొనేటెడ్ టు ఏ సింగిల్ బ్రాహ్మణ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వర్ కాల్డ్ యాస్ టనియూర్స్. అది మీకు ఇక్కడ ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో దాన్నే నేను మీకు మళ్ళీ ఇక్కడ ఇచ్చి మీ చేత ఒక చిన్న రాంగ్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇచ్చిన రాంగ్ స్టేట్మెంట్స్లో దాన్నే మీ చేత ఇక్కడ ఇచ్చి అటెంప్ట్ చేయించడం జరిగింది. ఒకసారి ఉత్తర్ మేరూర్ ఓకే ఫైన్, ఇది 1 of the ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, కొంచెం కిందికి రండి, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎస్ తనియూర్, విలేజెస్ డొనేటెడ్ టు సింగిల్ బ్రాహ్మిన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్, ధనియూర్. ఒకసారి ఆ క్వశ్చన్కి వెళ్ళండి మనకి. ఓకే, విలేజెస్ డొనేటెడ్ టు ఏ సింగిల్ బ్రాహ్మిన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్ వర్ కాల్డ్ యాస్ ధనియూర్స్. ఇది మొత్తం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఆ క్వశ్చన్కి ఒక స్టేట్మెంట్ని మీకు యాడ్ చేస్తాను. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో టోటల్గా 3 స్టేట్మెంట్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రేజ్ ఆఫ్ ప్రతిహార అండర్ కింగ్ భోజా. ఒకసారి కిందికి రండి. ఎస్, ఇక్కడ
రైజ్ ఆఫ్ ప్రతిహార అండర్ కింగ్ భోజ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పల్లవ మీకు క్రొనాలజికల్గా ఇచ్చేవి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేవి మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేవన్నాను చూసారా. ఇందాక ట్రాన్సిషన్ ఫేజ్లో ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ అండ్ ఆల్సో ఎమర్జెన్స్ ఆఫ్ హర్షవర్ధన్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్న కింగ్డమ్స్ గురించి కూడా మనకు అడిగింది ఉంది చూసారా అరేంజ్మెంట్. అట్లాంటి క్వశ్చన్స్. సరే మొత్తానికి రైజ్ ఆఫ్ ప్రతిహార అండర్ కింగ్ భోజ ఏ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారో లేదా అందులో ప్రామినెంట్ కింగ్ ఎవరు అనేది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పల్లవ పవర్ అండర్ మహేంద్రవర్మ వన్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చోళ పవర్ బై పరాంతక అండ్ ఆల్సో పాలా డైనెస్టీ ఫౌండెడ్ బై గోపాల. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే, బట్ వీటి క్రొనాలజికల్ అరేంజ్మెంట్ కావాలి. ఈ క్రొనాలజికల్ అరేంజ్మెంట్ చూస్తే ఫస్ట్ పల్లవాస్ వస్తారు ఎప్పుడైనా సరే. పల్లవాస్ నుంచి తర్వాతనే కదా మనకి వచ్చేసరికి ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తర్వాత శాలంకాయలు, బృహత్పలాయనులు, తర్వాత చోళులు, తర్వాత చాళుక్య. రైట్, ఈ ఆర్డర్లో మనం చూస్తే రైజ్ ఆఫ్ ప్రతిహార అండర్ కింగ్ భోజ ఇది మనకి ఇది ఎప్పుడు వచ్చింది, ఇది ఆఫ్టర్ పాలా డైనెస్టీ హూ ఫౌండెడ్ ద గోపాల, విచ్ వాస్ ఫౌండెడ్ బై గోపాల. అంటే మనకి ఈ గూర్జర, ప్రతిహార, పాల డైనెస్టీస్ ఉన్నాయి మనం చూస్తాం. ప్రతిహార, పాలా డైనెస్టీ తర్వాత ఈ ప్రతిహార డైనెస్టీ వచ్చింది ఇండియాలో. ఇప్పుడు మీకు ఈ మొత్తము క్రొనాలజికల్గా చూసినప్పుడు ఇటువైపు చూస్తే ఇక్కడ వస్తుంది కదా, రైట్, ఈ పాలా డైనెస్టీ. నెక్స్ట్ ప్రతిహార. అయితే ఫస్ట్ వీటికన్నా ముందు ఏంటిది పల్లవ. సో పల్లవ తర్వాత మనకి పాలా నుంచి అయితే ఇక్కడ ఒకటి నెక్స్ట్ 1 3 ఫైనల్ ఏంటిది ఎస్టాబ్లిష్మెంట్ చోళా పవర్. ఎస్, చోళా పవర్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చోళా పవర్. నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ మనకి పల్లవ. ఈ పల్లవాస్ ఏదైతే రూల్ చేశారో దాని తర్వాత లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రూలర్స్. నెక్స్ట్ తర్వాత కొంతమంది వచ్చి వెళ్ళినా కూడా ఇక్ష్వాకు, విష్ణుకుండ వచ్చేలే కూడా దాన్ని లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు వచ్చి మనకి తెలుసు చోళాస్. ఓకే, ఈ చోళులు తర్వాత మనకి ఈ పల్లవాస్, దాని తర్వాత వచ్చేసరికి పాలాస్, ప్రతిహారాస్ అండ్ చోళాస్. ఇది అరేంజ్మెంట్ అనేది క్రొనాలజికల్ అరేంజ్మెంట్, రైట్. సో దిస్ ఈజ్ విచ్ వాజ్ ఆల్సో ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రిఫ్లెక్టెడ్ సెవరల్ స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ యూపీఎస్సీ. అందుకే మీకు అది ఆ పొలిటికల్ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పొలిటికల్ హిస్టరీలో ఏంటంటే కింగ్డమ్స్, వాటి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని కూడా అండ్ కల్చరల్ రిలీజియస్ హిస్టరీ కాకుండా ఇలాంటివి కూడా మనకి సెవరల్ టైమ్స్ స్టేట్ సర్వీస్ కమిషన్స్లో అడిగారు కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది, రైట్. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఓరియంటేషన్ సెషన్ ఫర్ టుడేస్. ఒక క్వశ్చన్ కాదు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 50+ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్, ఒక క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని నేను ఒక స్టేట్మెంట్కి ఇస్తున్నా. అట్లీస్ట్ ఒక క్వశ్చన్లో 3 to 4 స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. అంటే మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం అంటే 3-4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అంటే అరౌండ్ 70-80+ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇలా మీ చేత మొత్తం 4000+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ఓరియంటేషన్, ఇది మన టార్గెట్, రైట్. ఎనీ డౌట్? ఇంకా చాట్ ఓకే. ఎస్, గుడ్ ఈవినింగ్ సౌజన్య అండి, గుడ్ ఈవినింగ్ అండి. విద్యాసాగర్ గుడ్ ఈవినింగ్. పీవైక్యూస్ ఎక్కడ ఉన్నాయి కొంచెం చెప్పండి. టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్ అన్నీ ఉన్నాయి. సరే, వాటన్నింటినీ కంపైల్ కూడా చేసేసాం, సబ్జెక్ట్ వైజ్గా కంపైల్ చేసి పోస్ట్ చేస్తాం. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. నేను కావాలంటే మళ్ళీ యాప్లో పోస్ట్ చేయిస్తాను ఒకసారి, డోంట్ వరీ. మళ్ళీ కంపైల్ చేసి మొత్తం పోస్ట్ చేస్తాను. తెలుగు మీడియంలో యూపీఎస్సీ పీవైక్యూస్ తెలుగు మీడియంలో ఎట్లా దొరుకుతాయండి? నేను జస్ట్ ఆలోచించండి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది, రెండోది హిందీలో ఉంటుంది. వాటిని తెలుగులో ఆ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ని మనం ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు 40 years పేపర్స్ అవి. అప్పటికీ మీకోసం చేయడానికి ప్రయత్నించేది, కానీ యూపీఎస్సీ అడిగే క్వశ్చన్స్ని మీకు ట్రై చేస్తాను. బట్ థీమ్ని అడ్రస్ చేసుకోండి. గాంధారా అనే థీమ్ని ఎలా రిఫ్లెక్ట్ అయిందని ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, మర్చిపోయాను. మీకు ఇస్తున్న సినాప్సిస్ కాపీలో యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మీకు నిన్న క్వశ్చన్ పేపర్ చూస్తే, ఆన్సర్ షీట్ చూస్తే, ఎక్స్ప్లెనేషన్ షీట్లో సినాప్సిస్లో మీకు ప్రతి ఒక్క యూపీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మేము ఏదైతే ఇచ్చామో రిఫరెన్స్గా వాటన్నిటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసాము. సో అది మీరు చూడొచ్చు. సో డోంట్ వరీ. సర్కారీ నౌకరీ టీఎస్పీఎస్సీ, ఓకే ఫైన్, థ్యాంక్ యూ సార్.
రాంగ్లీ యాక్టెడ్ యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ రెండు సేమే ఎగ్జామ్కి సంబంధించి మనం కండక్ట్ చేస్తున్నాము. 55 days ప్రోగ్రామ్కి మీరు ఏ కోర్సు సబ్స్క్రైబ్ చేసుకున్నా, టీఎస్పీఎస్సీ సబ్స్క్రైబ్ చేసుకున్నా, యూపీఎస్సీ సబ్స్క్రైబ్ చేసుకున్నా, రెండు సబ్స్క్రైబ్ చేసుకున్నా అసలు మీకు ఏ బాధ లేదు. ఓకే, అన్ని ఏది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా 55 days పాటు కామన్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే యూపీఎస్సీ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని టీఎస్ మిస్ అయ్యారంటారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ మీకు ఇంకొక బ్యాచ్ లాగా క్రియేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఆన్సర్ అటెంప్ట్ చేయిద్దాం. సో డోంట్ వరీ అట్ ఆల్. ఓకేనా? ఎస్, డైలీ ఉంటుంది శ్రీనివాసులు గారు, డైలీ ఉంటుంది. ఓకే, నైస్. వీలైనంత మంది యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో కంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటుంది. వీటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ టైంకి పోస్ట్ అవుతాయి. ఎందుకంటే 6 o'clock కల్లా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోవాలి. అటెంప్ట్ చేసి మీరు రాసుకోవచ్చు. ఇది మీకు యాక్సెస్ అనేది 4-5 months పైన ఉంటుంది. దాంతోపాటు మీరు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి మళ్ళీ మీరు ఇంటర్నెట్ ఇష్యూ వచ్చి లేదా కాల్ వచ్చి ఫోన్లో అటెంప్ట్ చేస్తున్నట్టు పోతే మళ్ళీ ఇంకోసారి కూడా రాసుకోవచ్చు. అలానే క్వశ్చన్ పేపర్ మళ్ళీ అలైన్డ్ క్వశ్చన్ పేపర్ కాపీ కూడా మీకు పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ సెక్షన్లో పోస్ట్ అవుతుంది యాప్లో. ఆ స్టడీ మెటీరియల్ సెక్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్గా మోడల్ ఆన్సర్స్ కూడా పోస్ట్ అవుతాయి, సినాప్సిస్ కాపీ, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఫైన్, రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.